స్వామివారు అప్పుడు సరే ఇదంతా కూడా కాదు అని మళ్ళీ ఆయన లీలలు అంటే తన శరీరంలో ఏవైతే దండలు ఉన్నాయో అవన్నీ కూడా సర్పమాలల కింద, ఆభరణాలన్నీ కూడా భస్మము, పైన కిరీటం అంతా కూడా జటాజూడం కింద ఈ విధంగా స్వామివారు లీలల కింద ఆవిడకి కనిపించారు. కనిపించేసరికి ఇదంతా చూసి అప్పుడు నారదుడు చెప్తా, అమ్మా ఈయనమ్మా సాక్షాత్ పరమేశ్వరుడు అడుగు చూడండి అద్భుతంగా ఉన్నాడు, నీకు ఇంతకన్నా నీకు అరుడు దొరుకుతారా, పరమేశ్వరుడు అడుగు వస్తున్నాడు అని చెప్పేసరికి ఆవిడ ఒక్కసారిగా మూర్చిపోయింది. ఏంటి ఈయన పరమేశ్వరుడు, మా అమ్మాయి మా ఎవరికి కూడా ఏమి కూడా చేయకుండా ఇంత ఆలోచించేది ఏంటి, ఇది కాదు అని అనేక విధంగా చాలా మూర్చిపోయింది. ఒక్కసారి మూర్చిపోయేసరికి నారద మహర్షి చెప్పి ఈయనమ్మా ఇదిగో సాక్షాత్ పరమేశ్వరుడు అని చెప్పేసరికి ఆవిడ అనేక విధంగా చాలా విధంగా బాధపడింది. అయినా అది బాధపడేసరికి నారద మహర్షి అక్కడి నుంచి వెళ్ళి సాక్షాత్తు శ్రీ మహా